నాకు మారారు 5 నిమిషాల కీర్తన దగ్గర వచ్చింది. నాకు మారారు నాకెందుకు కోపం వస్తుంది అని, నాకెందుకు కోపం వస్తుంది? నువ్వు ఉమ్మినవు అని కాదు, నువ్వు ఉమ్మడం వల్ల నాకు చాలా మంచిగా అయింది ఈరోజు అన్నారు. నా జీవితమే ధన్యమైంది అనుకున్నాను. ఎందుకంటే నువ్వు 108 సార్లు ఉమ్మినావు కదా, 108 సార్లు నాకు ఇచ్చింది, నా జీవితమే ధన్యమైపోయింది నీ వల్ల అన్నమాట. అప్పుడు నారాజంటే నారాజు సాటి మధురాని హోటి దోషాలన్నీ సమకూర్చుకొని సమానులకు జ్ఞానం ఇచ్చి అందరికి మహారాజు చేసేవాళ్ళు. నటికే వచ్చేది నా సత్యం మాట్లాడతారు, ఉదాసం దేహం మీద ఉదాస భావం, పరోపకారం చేసినప్పుడు సత్యం మాట్లాడతారు, దేహం మీద ఉదాస భావం ఉంటుంది, మధురం మాట్లాడతారు, అంతకన్నా చాలా పెద్దగా ఉంటుంది. సమస్త జగం యొక్క అపరాధములను సహించుకొని జగానికి పరోపకారం కోసమే వాళ్ళు ఈ భూలోకానికి వచ్చారు. అయితే ఉపకారాసాకి ఆలయ గరజావు. అటువంటి నాథ్ మహారాజు గారు 66 ఏళ్ళు జీవించారు. అనేక గ్రంథాలు రాశారు, అనేక మంది శిష్యులు చేశారు, అనేక మంది యొక్క ఉద్ధారమైంది. ఆ మహాపురుషుడు అది 4 మధ్య షష్ఠి అంటే రేపటి రోజు నాథ్ మహారాజు వారి యొక్క సమాధి తీసుకున్నారు. జల సమాధి ఉంటుంది. 4 మహాత్ముల యొక్క 4 సమాధులు ఉన్నాయి. ఒకటి ఆకాశ సమాధి, ఒకటి జల సమాధి, ఒకటి వాయు సమాధి, ఒకటి అగ్ని సమాధి. 4 మహాత్ములు 4 రకాలుగా సమాధి తీసుకున్నారు. నాథ్ మహారాజు జల సమాధి, తుకారాం మహారాజు ఆకాశ సమాధి. తుకా కేవడా కేవడా తుకా ఆకాశ ఎవడా అంటారు కదా, ఉడి సైత దాలా అని చింతన ఉంది. ఆ విధంగా నాథ్ మహారాజు ఒక్కసారి దేహం విడిచాడు. ఆ మంత్రి అన్నారు తీసుకొని పోయేటోళ్ళు, ఇంత పెద్ద మహారాజు ఉన్నాడు, మేమే తీసుకొని పోతున్నాం కదా, మోస్తున్నాం కదా అనగానే మళ్ళా అది విన్నటువంటి నాథ్ మహారాజు మళ్ళీ దేహంలో ప్రాణం తీసుకొని వచ్చి మీరు తీసుకొని పోయింది నేను తీసుకొని పోరా, నాథని పోతా అని మళ్ళా జీవించిండు. మళ్ళా కొన్ని రోజులకు దేహం ఇచ్చిండు. ఆ ఊళ్ళో పెళ్లి ఉండి ఆ పెళ్లి ఆడపిల్ల పంపిస్తుండ్రు. ఆ రోజు పెళ్లి పిల్ల తయారైంది. ఆ మంది అన్నాడు మహారాజు ఇంత పెద్దగా ఉండే అన్ని గుర్తుండే మా పెళ్లి రోజు చనిపోయాడు.